వ్యవసాయ రంగ సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సన్నకారు, అదనంగా కౌలు భారం మోసే రైతులతో పాటు కూలీలపైన కరువు ప్రభావం కనిపిస్తోంది. ఆర్థిక నిబ్బరాన్ని కోల్పోయిన బాధిత రైతు కుటుంబాలు అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు. ఆ విధంగా ప్రాణాలు తీసుకునేందుకు యత్నించిన 6 యువ రైతులకు ఉస్మానియా ఆసుపత్రి పునర్జన్మనిచ్చింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సాయంతో వారి బతుకుల్లో వెలుగులు నింపారు వైద్యులు. గత 2 ఏళ్లుగా ఏమాత్రం కలిసిరాని సేద్యంతో సన్నకారు ఆర్థిక పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. సర్కారీ హామీ, సంక్షేమ పథకాలు సకాలంలో అందకపోవడం వల్ల కౌలుదారులు, రైతు కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది. తల తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఉరితాళ్లు పేనుతున్నాయి. ఆత్మస్థైర్యం సన్నగిల్లడం వల్ల పురుగుమందే పెరుగన్నమైంది. మరణమే శరణ్యమైంది. ఆ విధంగా బలవన్మరణానికి పాల్పడి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ యువ రైతులు వివిధ అనారోగ్య సమస్యలతో చావలేక బతుకుతున్నారు. ఆ విధంగా అల్లాడుతున్న 6 హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ భరోసానిచ్చిందని ఉస్మానియా వైద్యులు తెలిపారు. అగ్రికల్చర్ లేబర్ వాళ్ళు కౌలుకు పనిచేయడం అన్న కావచ్చు, ఇంకోళ్ళ పనులు పనిచేయడం అన్న కావచ్చు, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళందరూ. షీ హడ్ కమ్ ఫ్రమ్ కర్నూల్. షీ గాట్ ఎన్ ఎయిడ్ ఫ్రమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈవెన్ దో షీ కేమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ రీజన్, ఫార్ ఆఫ్ రీజన్ అండ్ ఆల్ దట్. వాట్ మ్యాటర్ టు దెమ్ ఈస్ ఈమెకి ఏమైనా న్యాయం చేయాలి, ఈమె బాగా కావాలని. సో సావిత్రికి షీ కేమ్ ఫ్రమ్ ఇట్. వీళ్ళందరికీ ఆ స్టెంట్ల కాస్టే స్టెంట్ పెట్టిన ఒక్కొక్కటే 80,000 నుంచి 85,000 దాకా. ప్లస్ ఆపరేషన్ కోసము వాటికి యాంటీబయాటిక్లు ఇవ్వడము, కుట్లు, వీటికంతా కూడా అదనంగా ఒక 20-30 ఖర్చు అనుకోండి. 1,50,000 కి తక్కువ ఖర్చు కాదు గవర్నమెంట్ హాస్పిటల్. వీళ్ళ ఫుడ్, వీళ్ళకి కావాల్సిన మందులు, ఆ కుట్లు మానేదానికి కావాల్సిన మందులు, ఈ కేర్, ఇవన్నీ ఎవ్రీథింగ్ వాస్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బై ది ఉస్మానియా హాస్పిటల్. పునర్జన్మ పొందిన 6లో 5 తెలంగాణ యువ రైతులు, ఓ కర్నూలు మహిళా కూలీ ఉన్నారు. వీరందరినీ ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులు సాగు సంక్షోభమే. కాలేజీకి వెళ్తే వ్యవసాయం కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు వ్యవసాయం కూడా చేస్తారు. అయితే రోజు మా నాన్న సతాయిస్తూ ఉంటాడు, ఏదో బాగుంది, ఏదో జాబ్ లేదు, ఏం లేదు, ఏం పని చేసి బతుకుతారు అని రోజు టార్చర్ పెట్టి అందువల్ల పాయసం తాగింది సార్. కొత్తగూడెంలో వేశారు సార్. ఫస్ట్ కొత్తగూడెంలో బతికారు అన్నారు సార్. మళ్ళీ ఖమ్మంలో వేశారు. ఆడ 3 లక్షలు అయింది సార్. పొలం అమ్మారు సార్. ఒక్కొక్క బ్రీతింగ్ ప్రాబ్లం అని ఏంటిలో వేశారు. ఏంటిలో బాబు నీకు లోపల చాలా లోపల ఉంది, మేము చేయలేమన్నారు సార్. అయితే ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ రాశారు. శ్రీనివాస్ సార్ ప్రాణం పోతుండే కొంచెం హెల్ప్ చేసి చాలా కాపాడాడు సార్. సార్ ఇప్పుడు తెలిసి వచ్చింది సార్. ఆ ప్రాబ్లంలో ఏం చేయాలో తెలియక ఇప్పుడు తెలుస్తుంది సార్. ఏదైనా బతికి సాధించాలని. మా అమ్మ చనిపోయింది. 6 నెలల వ్యవసాయం చేస్తున్నాము. వేరే తన కౌలు తీసుకొని ఖర్చులు, అప్పులు ఎక్కువ టెన్షన్లో మందు ఆగేసినట్టు. అప్పుడు ఏం అర్థం కాక టెన్షన్లో తాగిన. ఇప్పుడు మంచిగా అయినా బతకాలని ఉంది ఆశ. బ్యాంకులు లేదు, కౌలుకు తీసుకుంటే ఎవరిస్తారు? బ్యాంకులో అప్పులు ఇయ్యరు కదా. పత్తి వేసేది, ఓరేసేది 1,50,000 అయింది అప్పు. చేయాలి, ఏదన్నా ఒకటి చేయాలి. ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఏం వెళ్తుంది? ఇక ఏదన్నా పని చేసుకోవాలి. వ్యవసాయం చేసినందుకే అప్పుల పాలైన. మా నాయన బాధ అవుతుండే, అప్పులు ఎక్కువైనాయి, వాళ్ళు వీళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతుండే, అందుకోసం అంత వ్యవసాయం పట్టుకున్నాము. లేదు, బాకీలు బాగా బయట వేసుకొచ్చినాం. అప్పులో అడిగేసరికి ఇట్లా వేసుకున్నాం. 3 ఎకరాలు. ఇంకా బయట అడిగేసరికి తాగినాం. పంట వండలేదు కదా, తేలేక విషయం తాగినాం. ఇంకా ఇల్లు అమ్మ ఆలోచించింది, ఇల్లు అన్నా ఏదైనా అమ్మి కట్టాలి. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారం, ఉస్మానియా వైద్యుల సేవలతో వారు ఆరోగ్యవంతులయ్యారు. మృత్యువును జయించిన ఈ యువ రైతులను రుణ విముక్తులను చేయాలని సంస్థ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరనున్నారు. మేము ఉస్మానియా తోటి జాయింట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇన్ కొలాబరేషన్. ఫస్ట్ వి స్టార్టెడ్ ఇన్ ఆర్థోపెటిక్స్. దాని తర్వాత ఇప్పుడు కార్డియోథొరాసిక్ డివిజన్లో డాక్టర్ రఘురామ్ సార్ నాకు రిక్వెస్ట్ చేశారు, ఇట్లా 6-8 పేషెంట్స్ ఉన్నారని. రైతులు బేసిక్లీ ఇట్లా మందు తాగి పాయిజనింగ్ తర్వాత వాళ్ళు ట్రెకియల్ స్టెనోసిస్ అని మెడికల్ కండిషన్ అవుతుంది. ఎయిర్వేస్ నేరో అయిపోయినాయి. 3-4 మంత్స్ నుంచి హాస్పిటల్లో ఉండే వాళ్ళని డ్యూరాన్ స్టెంట్స్ అవసరం ఉండే. 80,000 per stent వాజ్ అ రిక్వైర్మెంట్. సో టోటల్ 5 lakhs ఫండ్స్ వే రిక్వైర్డ్. అది మేము ఏర్పాటు చేసినాము. అందరు పేషెంట్స్ ఇప్పుడు మంచిగా ఉన్నారు. దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు వర్క్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మెడికల్ కండిషన్ ఇంప్రూవ్ అయిపోయింది, ఫైనాన్షియల్ డేట్స్ అట్లనే ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సాయం కాలే, దానికి కూడా కొంచెం మేము ప్రయత్నం చేసి విల్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు హెల్ప్ దెమ్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తెలుగు రైతు కుటుంబాల సభ్యులకు అవసరమైన సాయం అందించేందుకు తాము సిద్ధమని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వెల్లడించింది.